నమస్కారం అంకుల్. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? బాగున్నానండి. మీ పేరు? బుట్టి బాబు. బుట్టి బాబు. సార్, ఇప్పుడు మీ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే నరేంద్ర గారు అసలు ఏం పనితీరు బాలేదు అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. అసలు నిజంగానే ఇక్కడ పనితీరు బాలేదా? మేము చూసిన ప్రకారంగా అయితే రోడ్లు బాగానే ఉన్నాయి, డ్రైనేజ్ విషయానికి వస్తే కూడా అన్ని బాగానే కనిపిస్తున్నాయి. మరి ఆ ఆరోపణలు ఎందుకు జరుగుతున్నాయి మీ ఎమ్మెల్యే పైన? అది ప్రతిపక్షాలు చేసే కుట్ర తప్ప ఆయన ఇచ్చాయనే బాగానే చేస్తుండు. మీరు కనబడుతుంది రోడ్డు కూడా ఇప్పుడు చూడు ఎంత నీట్గా ఉందో. ఆయన ఎవరికి ఎమ్మెల్యే గారు ఎవరికి ఏం ఆపతున్నా ఆయన ఇంటికి వాళ్ళ ఇంటికి ఒక గంట లోపు 2 గంటల లోపు వాళ్ళ ఇంటికి వస్తాడు. వాళ్ళ యోగక్షేమాలు కనుక్కుంటాడు. వాళ్ళకి ఏమన్నా అవసరమైతే కూడా సమకూరుస్తాడు. రెస్పాన్స్ ఇస్తారా మరి? పర్ఫెక్ట్ గా. ఇప్పటి వరకు ఏమేం చేసిండు అంకుల్ ఇక్కడ? అన్ని గవర్నమెంట్ ఇచ్చే సంక్షేమ పథకాలు ఆయన కరెక్ట్ గా 100% అమలు పరుస్తుండు. మొన్నటిదాకా దళిత బంధు, రైతు మన ఇది బీసీ కళ్యాణ లక్ష్మి, గృహలక్ష్మి, షాదీ ముబారక్ ఇవన్నీ ఆయన కనసన్నలో బాగానే నడుస్తున్నాయి. ఇప్పటి వరకు ఇక్కడ మీకు తెలిసిన వరకు మీ రిలేటివ్స్ లో కానీ మీ ఫ్రెండ్స్ సర్కిల్ లో ఎంత వరకు కళ్యాణ లక్ష్మి కావచ్చు, డబుల్ బెడ్రూమ్ కావచ్చు, బీసీ బంధు, దళిత బంధు ఎంత వరకు వచ్చింది? నేను నా వృత్తిరీత్యా శానిటరీ జవాను. నేను కనీసం 2 డివిజన్ల పరిధిలో తిరుగుతూ ఉంటా. కళ్యాణ లక్ష్మి చెక్కులు కానీ, షాదీ ముబారక్ చెక్కులు కానీ ఖచ్చితంగా 100% వస్తున్నాయి. అవి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో వాళ్ళకు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం కూడా జరుగుతుంది ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో. మళ్ళీ అపోజిషన్ వల్ల లేదంటే ఏంటి అసలు? మళ్ళీ ఓన్లీ ఎమ్మెల్యే చుట్టూ ఉన్న వాళ్ళకి, ఇప్పుడు ఎవరైతే కార్పొరేటర్స్ ఉన్నారో వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇవన్నీ చేరుతున్నాయి అని చెప్పేసి అంటున్నారు. మరి అది ఎంత? అది అంతా గిట్టని వాళ్ళు చేసే పని. అంతే అంతే. ఓకే అంకుల్, ఇప్పుడు మన తెలంగాణలో నెక్స్ట్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి త్వరలో, నవంబర్ 30వ తారీఖుకి. సో కేసీఆర్ గారి పరిపాలన ఎట్లుంది అని భావిస్తున్నారు? బాగానే ఉంది. బాగానే ఉంది. ఒకప్పుడు ఎట్లుంటున్నాయి అంకుల్ ఇక్కడ? అప్పుడుకు ఇప్పటికి రాకముందు ఎలా ఉండే, తెలంగాణ వచ్చిన తర్వాత ఎట్లుంది? కరెంటు చాలా పర్ఫెక్ట్ గా ఉంది ఇప్పుడు. అప్పుడు తెలంగాణ రాకముందుకు గంటకోసారి 2 గంటలకోసారి కరెంటు పోయేది, 2 గంటలైనా కరెంటు రాకపోయేది, ఎవరైనా సరిగ్గా రెస్పాన్స్ ఇవ్వకపోయేది. ఇప్పుడు కరెంటు మాత్రం అయితే 100% కరెంటు బాగొస్తుంది. వాటర్ కూడా బాగొస్తుంది. అప్పుడు దినం బిడిసి దినం 3 రోజులకు ఒకసారి వాటర్ వచ్చేది. ఇప్పుడు రెగ్యులర్ గా డైలీ ఎండాకాలం కానీ, వానకాలం కానీ, చలికాలం కానీ రెగ్యులర్ గా వాటర్ కంపల్సరీ వస్తుంది. ఈసారి మరి 3వ సీఎం గా కేసీఆర్ గారిని చూడొచ్చా? ఖచ్చితంగా అవుతాడు. సీట్లు తగ్గే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా అంకుల్? మరి ఎంత తగ్గినా ఖచ్చితంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవడం ఖాయం.